హాయ్ మామ. సో ఈరోజు అయితే మనం ప్యారలాక్స్ నెట్వర్క్ ఎకోసిస్టమ్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఓకే, ఏదైనా ప్రాజెక్ట్లో ఎకోసిస్టమ్ అంటే సో దాంట్లో ఏవేవైతే ఫ్యూచర్లో యాడ్ అవుతాయి, సో ఇప్పుడు ఏది ఉన్నాయి, ఓకే వాళ్ళ ప్లాన్ ఏంటి, ఓకే సో దీన్ని అయితే ఎకోసిస్టమ్ అంటారు అనమాట. సో ఫ్యూచర్ ప్లాన్స్, సో అలాగే ఏదైతే తెస్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు డి యాప్స్ కానివ్వండి, గవర్నెన్స్ కానివ్వండి, సో ఇలాగనమాట. సో దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మనం ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, సో దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో మా. సో ప్యారలాక్స్ నెట్వర్క్ ఎకోసిస్టమ్ అంటే ఇదే అనమాట. సో మెయిన్ ఇక్కడ 6 టాపిక్స్ ఉంటాయి కదా. సో మెయిన్ 6 టాపిక్స్ అంటే ఇవే అనమాట. సో ఒకటి లేయర్ అనమాట. సో ఇది ప్రూఫ్ ఆఫ్ టైమ్ అండ్ ట్రస్ట్. అంటే ప్రూఫ్ ఆఫ్ టైం అంటే సో మీరు ఎప్పుడైతే మైన్ చేసింటారు కదండా, మైన్ చేసిస్తారు కదా, సో అది టైం. ఓకే, ఎంత టైం ఉంటుందో సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో ఎప్పుడని కానీ మీరు ఎన్ని అయితే టైం అండ్ ట్రస్ట్ అంటే మీరు ఎన్ని మైన్ చేసింటారు కదా, సో ఆ మైన్కి సంబంధించి ఎన్ని ఆ ప్యాక్స్ టోకన్స్ వచ్చినాయి. సో అది నెక్స్ట్ అప్డేట్లో కానీ ఎప్పుడో అప్డేట్లో ఇస్తారనమాట. సో మీకు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది లేయర్ అంటే ఓకే లేయర్ కాదు. సో అది ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ టైం. అలాగే మీరు ఎన్ని గంటలు అయితే మైన్ చేసినారు అనేది ప్రూఫ్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ ప్యాక్స్ టోకెన్. సో ఇది ప్యాక్స్ టోకెన్ అంటే ఇప్పుడు ఇలా గ్యాస్ ఫీజ్ అలాగే యూటిలిటీ అంటే మీరు గ్యాస్ ఫీజ్ని ఇప్పుడు ఏదైనా పేమెంట్ చేస్తారనుకోండి, దానికి గ్యాస్ ఫీజ్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు బిఎన్బి చైన్లో చేస్తున్నారనమాట. ఓకే, బిఎన్బి చైన్లో చేస్తే మీకు బిఎన్బి గ్యాస్ ఫీజ్ కావాలి. అలాగే ఇథేరియంలో చేస్తే మీకు ఇథేరియం గ్యాస్ ఫీజ్ కావాలి. అలాగే సొలోనా, ప్లాంగ్, సో ఇలా కొన్ని బ్లాక్ చైన్ ఉంటాయి కదా. సో మీరు ఆ టోకెన్ల ద్వారా వాళ్ళది టోకెన్స్ ఉంటాయి కదా, సో ఆ టోకెన్ల ద్వారా అయితే మీకు గ్యాస్ ఫీజ్ అయితే కట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా ఈ ప్యారలాక్స్ నెట్వర్క్లో కూడా అలాగే మీ ప్యాక్స్ టోకన్స్తోనే మీరైతే గ్యాస్ ఫీజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఒక 1 మంత్ బ్యాక్ ఇంటర్లింక్ అయితే ఐటీఎల్ అయితే వచ్చిందో, సో అలాగే అనమాట. సో అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ నాటివ్ వ్యాలెట్. ఓకే, సో కొన్ని యాప్ల్లో వాలెట్ అయితే ఇవ్వరు. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి స్టార్ఎక్స్, సో స్టార్ఎక్స్ అయితే వాలెట్ ఇవ్వదు. అలాగే కొన్ని సిన్బాద్, సో అలాగే చాలా యాప్లు ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వేరొక యాప్తో ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ కానీ, సేఫ్ వాల్ కానీ, బిట్గేట్ కానీ, సో వీళ్ళతో అయితే టైఅప్ అవుతారనమాట. ఓకే, టైఅప్ అయ్యి వీళ్ళు వీళ్ళ ఏదైతే కాయిన్స్ ఉంటాయి కదా, సో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ వీళ్ళు అమ్ముకుంటారు. కానీ ప్యారలాక్స్ నెట్వర్క్లో అయితే ఓన్ వాలెట్ అయితే, నేటివ్ వాలెట్ అయితే తీసుకురాబోతుంది. సో తొందరలో వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్స్ పట్టొచ్చు. ఓకే, వ్యాలెట్ వచ్చేందుకు. సో అప్పటి వరకు అయితే కన్సిస్టెన్సీగా మైన్ చేయండి. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ అయితే ఇచ్చింటాను డిస్క్రిప్షన్లో. ఓకే, నెక్స్ట్ డి యాప్ స్టోర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే డి యాప్స్ అనేది ఇప్పుడు సద్యానికి అంతగా యూజ్ అవుతాను లేదు, కానీ ఫ్యూచర్లో అనేది పక్కా యూజ్ అవుతుంది. సో డి యాప్స్ అంటే ఏంటి, ఏమీ లేదు మావా. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అమెజాన్ ఉంది కదా, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో అలాగే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అమెజాన్లో ఏదైతే వస్తువులు ఉంటాయో సో దాన్ని ఇక్కడ ఓకే ఈ యాప్లో డి యాప్ స్టోర్ అంటే ఈ యాప్లో వచ్చింటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు అమౌంట్ అయితే మీరు యూఎస్డిటీని ఇంకా కానీ ప్యాక్స్ టోకన్స్తో కూడా మీరు కట్టవచ్చు. ఓకే దానికి. సో అలాగా, సో అలాంటి ల్యాక్స్ ఆఫ్ డి యాప్స్ అయితే తెస్తారనమాట. ఓకే, నెక్స్ట్ గవర్నెన్స్. సో ఓట్ అంటే గవర్నెన్స్ అంటే ఇప్పుడు మనం ఎలా అయితే గవర్నెన్స్ ఎన్నుకుంటాం ఓటు ద్వారా, సో ఇక్కడ కూడా అలాగే ప్యాక్స్ టోకన్స్తో లేకపోతే రెల్స్ ఫ్రీగా నాకు తెలిసి కొన్ని పోల్ అయితే పెడతారు. ఓకే, ఆ పోల్లో మనం ఓట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కావాలంటే వాళ్ళకి ఒక కమ్యూనిటీని ఇంకా సో కన్ఫర్మేషన్ కాల్సి ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు అడుగుతారనమాట. యాప్లోనే అడగవచ్చు, మ్యాక్సిమం యాప్లోనే అడుగుతారు. సో అప్పుడు మనం అయితే ఓట్ వేయాలి. సో అదే గవర్నెన్స్ అనమాట. ఒక నెక్స్ట్ బయోమెట్రిక్ క్యాష్. సో దీంట్లో ఎటువంటి కేవైసీ లేదు. సో అలాగే మీ పాన్ కార్డు, మీ ఐడెంటిఫికేషన్ ఎక్కడ లీక్ కాకున్నట్లా. సో ఇది ఒక కొత్త విధానం అనమాట. సో బయోమెట్రిక్ క్యాష్, బయోమెట్రిక్ ఫిజీ యాష్ అనమాట. సో ఇది ఇక ఫేమస్ అవుతుంది నాకు తెలిసి. ఇక నెక్స్ట్ వచ్చే యాప్లు అన్నీ కూడా ఈ బయోమెట్రిక్ ఫిజీ యాప్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇది ప్రైవసీ ఫస్ట్. సో బయోమెట్రిక్ ఫిజీ యాష్ గురించి కూడా మనం వీడియో అయితే చేసాం. సో మీకు ఇంకా ఒకసారి చేయాలంటే చెప్పండి, చేస్తాను. సో ఇదే అనమాట. సో ఇది ఫుల్ ఎకోసిస్టమ్. సో నాకు తెలిసి నేను రేపటి వీడియోలో ఇంకొక నెక్స్ట్ వీడియోలో సో నాకు ఇంకా ఇది ఈ ఎకోసిస్టంలో ఏవేవి చేర్చాలని నేను నా చాయిస్ అయితే చెప్తా. ఓకే,
నా ఒపీనియన్ అయితే ఇస్తాను. సో, ఇప్పుడుండే సద్యానికైతే పర్వాలేదు మామ. ప్రతి ఒక్కటి నార్మల్ ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయో సో, అవన్నీ ఉన్నాయి. కానీ ఓకే. నా ఒపీనియన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అలాగే మీకేదన్నా ఒపీనియన్స్ ఉంటే సో, కిందైతే కామెంట్ చేయండి. నేనైతే దాన్ని టీమ్‌కైతే చెప్తాననమాట. ఓకే. సో, ఉంటాను మామ. బాయ్. బాయ్.